యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. ఈ యొక్క వాక్యం మీ అందరికీ తెలిసిందే, కానీ దీనిని మీకు అర్థమయ్యే రీతిలో ఒక కథ రూపంలో చెప్పాలని ఆశపడుతున్నాను. మాథ్యూ అండ్ పెబ్లో అనే ఫ్రెండ్స్ కథ ఈరోజు మనం నేర్చుకుందాం. మాథ్యూ అండ్ పెబ్లో వీరు నార్త్ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ దగ్గరలోని జీవిస్తూ ఉన్నారు. సో వీళ్ళ జీవనాధారం కొనసాగించడానికి వీరు చేపలు పట్టడానికి వెళ్తారు. సో వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ కూడా శాంక్షన్ అయిపోతుంది. సో వెళ్ళే ముందు మాథ్యూ వాళ్ళ మదర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నాన్న, మీరు మార్గం మధ్యలోనే పెద్ద పెద్ద అలిగేటర్స్ అంటే ముసళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, విపరీతమైన దోమలు ఉంటాయి, అలానే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి మీరు అస్సలు వెళ్ళొద్దు, దాని పేరు యొరోమా అని అనగానే మాథ్యూ ఎందుకమ్మా అని అడిగాడు. వెంటనే వాళ్ళ తల్లి చెప్పింది, అక్కడ విపరీతమైన విషపూరితమైన చీమలు ఉంటాయి, ఆ చీమ కాటుకి చాలా మంది చనిపోయిన వాళ్ళే ఉన్నారు. సో మీరిద్దరు ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళొద్దు, దానికి వెళ్ళకొద్దు అని కూడా చెప్పిందంట. సో ఇద్దరు పిల్లలు చక్కగా షిప్లో ఎక్కేశారు, చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎక్కడ ఫిషెస్ పడతాయో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ప్లేస్కి చేరుకున్నాక పెబ్లో అనే ఒక పిల్లోడు మాథ్యూతో అంటాడు, ఒరే మన ఊరు వాళ్ళందరూ ఆ చెట్టు కోసం మాట్లాడుకుంటూ ఉంటారు కదరా, అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామా అని అంటాడు. ఒరే వద్దురా, ఆ విషయం మా అమ్మ కూడా చెప్పింది, చాలా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పింది అని అంటే, అసలు నిజంగా అలా అవుతుందో లేదో మనం తెలుసుకుంటేనే కదరా దాంట్లో ఎంత నిజం ఉందో తెలిసేది అని చెప్పేసి మాథ్యూని చాలా ప్లీజ్ చేసేసి ఆ చెట్టు దాకా వెళ్తాడు పెబ్లో వెళ్ళడమే కాకుండా ఒక కర్ర పుల్లతోనే దాన్ని ఆ చెట్టును గుచ్చుతూ ఉంటాడు, ఆ మొదల్లో గుచ్చుతూ ఉంటాడు. వెంటనే కొన్ని సెకండ్స్లోని ఆ విషపూరితమైన చీమలు వచ్చేసి అతన్ని కాటేయడం జరుగుతుంది. వెంటనే కరుస్తుండగా వెంటనే హెల్ప్ 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 అని గట్టిగా అరుస్తుంటే పక్కనున్న వాళ్ళందరూ వచ్చేసి ఆ పిల్లవాడిని ఆ చీమల బారి నుంచి రక్షించడం జరుగుతుంది. మనం కూడా అంతే కదండి, పాపంలో చేయొద్దు అని అంటే మనం పాపంలోనే పడిపోయి అలా అరుస్తూ ఉంటాం, మళ్ళీ రక్షించండి కాపాడండి అని. దేవుడు నీ నా కొరకే కదా మరణించి తిరిగి లేచారు, నిన్ను నన్ను పవిత్రులు పరచడానికి కదా ఆయన మరణించడం జరిగింది. మరి ఎందుకు మన డెసిషన్ ఇలాగ ఉంటుంది? సరే అనే మార్గాన్ని ఎంచుకుందాం.